హలో లర్నర్స్, మనం ఎక్కడికైనా ప్రిపేర్డ్గా వెళ్తే కాన్ఫిడెన్స్ అదే వస్తుంది, రైట్? మై నేమ్ ఇస్ నవ్య అండ్ ఇన్ దిస్ వీడియో యూ విల్ లెర్న్ అబౌట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఇంటర్వ్యూవర్స్కి చాలా రెజ్యూమ్స్ వస్తాయి. అందులో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హాబీస్ ఉంటుంది. మళ్ళీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పమని ఎందుకు అడుగుతారు? ఎందుకంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో మన స్టోరీ అంతా చెప్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్గా మనం అది కమ్యూనికేట్ చేస్తున్నాం, అండ్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇదంతా వాళ్ళు తెలుసుకోవడానికి దే ఆస్క్ ఇట్. సో మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెంట్గా చెప్పాలి అంటే దెర్ ఆర్ 5 స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రీటింగ్స్. సో గ్రీటింగ్స్లో మనకి ఫార్మల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో వీ విల్ సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్. సో గుడ్ మార్నింగ్ ఎప్పుడు చెప్పాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ 12 PM వీ విల్ సే గుడ్ మార్నింగ్. ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ 4 PM అంటే 12 PM టు బిఫోర్ 4 PM అయితే వీ విల్ సే గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 4 PM till 8 PM we say good evening. So next step is thanking them. So you can say మీరు ఏం చెప్పొచ్చు అంటే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇంటర్వ్యూ వరకు మనం వచ్చాం కాబట్టి వీ కెన్ సే థ్యాంక్ యూ, అండ్ దట్ ఈస్ ఆప్షనల్. థ్యాంక్ యూ అనేది ఆప్షన్. నెక్స్ట్ కమ్స్ యువర్ నేమ్. సో యూ కెన్ సే యువర్ నేమ్ యాజ్ మై నేమ్ ఈజ్ ఆర్ ఐ యామ్. ఈ 3 వాటిలో ఏదైనా వాడచ్చు. డోంట్ సే మై సెల్ఫ్ బికాస్ మై సెల్ఫ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇన్ఫార్మ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ జనరల్ ఇన్ఫర్మేషన్. సో జనరల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి వీ విల్ టాక్ అబౌట్ అవర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ వీ విల్ టెల్ దట్. అండ్ మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మన ప్రీవియస్ జాబ్లో మన రోల్ ఏంటి, మనం ఆ జాబ్లో నేర్చుకున్న స్కిల్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఈ జాబ్కి మనం ఎంత జస్టిస్ చేస్తాం మనకున్న స్కిల్స్ యూస్ చేసి, ఇది మీరు జనరల్ ఇన్ఫర్మేషన్లో చెప్పాలి. ఐఎమ్ మెన్షనింగ్ ఆన్ ది స్క్రీన్. ఫస్ట్ వన్ గ్రీటింగ్స్, నెక్స్ట్ థ్యాంక్ యూ, నెక్స్ట్ వన్ యువర్ నేమ్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్. సో వీటన్నిటితో పాటుగా మనకి ఇంకొక 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మీ టోన్, నెక్స్ట్ మీ బాడీ లాంగ్వేజ్. సో ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం వాడే వర్డ్స్ కన్నా మన టోన్నే ఎదుటి పర్సన్ ఎక్కువగా అబ్జర్వ్ చేసేది. అంటే మన టోన్ బట్టే, ఇఫ్ యువర్ టోన్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్ అంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, లేదు ఇట్ ఈస్ గోయింగ్ లో, ఎక్కడ హై ఉండాలో అక్కడ కూడా మీరు లోగానే ఉన్నారు, లేదంటే సేమ్ టోన్లోనే మొత్తం కాన్వర్సేషన్ అంతా చేస్తున్నారు అంటే ఇట్ షోస్ యు ఆర్ అండర్ కాన్ఫిడెంట్. సో యూ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టోన్ అండ్ ఆల్సో యువర్ body language. Good morning. My name is Navya. Thank you for considering my application. I finished my MBA with a marketing specialization from XYZ University. I have 7 years experience as a brand manager. I have led brand positioning, marketing campaigns through innovative strategies. I would love to apply my creative skills to your company's innovative projects. So next time మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీ క్లాస్ రూమ్స్లో, ప్రెజెంటేషన్స్లో, మీ మీటింగ్స్లో, ఇంటర్వ్యూస్లో ఏదైనా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే డెఫినెట్లీ మీరు ఈ పాయింట్స్ అన్నీ యూస్ చేసి మీరు కాన్ఫిడెంట్గా ఇవ్వచ్చు. బట్ ఇంటర్వ్యూస్లో మాత్రం మీరు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బేస్ చేసుకొనే మీకు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. సో మీరు ఏ పాయింట్స్ అయితే ఇంటర్వ్యూలో చెప్తున్నారో వాటిపైన మీకు పూర్తి క్లారిటీ ఉంది, నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు అన్నట్టుగానే ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.